ఈరోజు నా స్టైల్లో తలకాయ కూరని ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1.5 kg మీట్ని వండుతున్నాను. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, 1 టమాటా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, మసాలా దినుసులు, గరం మసాలా, పెప్పర్ పౌడర్, మటన్ మసాలా, పసుపు, కొరియాండర్ పౌడర్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, చిన్నవి అయితే 4, పెద్దవి అయితే 3 సరిపోతుంది. అవి వేగాక 1 స్పూన్ కోర్సుగా దంచిన గార్లిక్ పేస్ట్, 1.5 స్పూన్ జింజర్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత 1 టమాటా వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం పసుపు వేసి మసాలా అంతా ఆయిల్లో బాగా వేగే వరకు వేట్ చేయాలి. తర్వాత నీట్గా ఉప్పు, నిమ్మకాయతో కడిగిన ఈ తలకాయ మాంసాన్ని వేయాలి. మసాలా అంతా ముక్కకు పట్టే వరకు కలిపి మూత పెట్టి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. తర్వాత అడుగు అంటకుండా హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత ఈ కర్రీని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేసుకోవచ్చు. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఆగి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. కూర ఉడికిపోతుంది కానీ ముక్క ఫ్లేవర్స్ని పీల్చుకోదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొత్తిమీర, కరివేపాకు, హోమ్మేడ్ ధనియాల పొడి వేసి హై ఫ్లేమ్ మీద గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.